హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఏంటంటే మనకి స్కామ్లు చాలా జరుగుతున్నాయండి. సో మన సిమ్ పైన ఎవరైనా కానీ మన ఆధార్ కార్డ్ పైన ఎవరైనా కానీ సిమ్ములు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో అలాగా మీకు తెలియకుండా మీ పేరు పైన, మీ ఆధార్ కార్డ్ పైన ఎవరైనా సిమ్ములు తీసుకున్నారా అనేది ఎలా తెలుసుకోవాలంటే, దానికి ఏంటంటే ఒక వెబ్సైట్ ఉందండి, అదే టాప్కాప్ అనేది. సో ఈ వెబ్సైట్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేసిందండి. సో ఈ వెబ్సైట్ ద్వారా ఏంటంటే మీరు యూజ్ చేసే మొబైల్ నెంబర్ కాకుండా మీ పేరు మీద ఎవరైనా మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారా, ఒకవేళ యూజ్ చేస్తున్నది తెలిస్తే మీరు రిపోర్ట్ చేసి కూడా మీరు ఆ మొబైల్ నెంబర్ని ఇన్యాక్టివేట్ చేసుకోవచ్చండి. సో దానికి ఏంటంటే ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. సో టాప్కాప్, గూగుల్లోకి వెళ్ళి టాప్కాప్ అని క్లిక్ చేస్తే, సో ఈ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తానండి. సో ఇలా వస్తుందండి. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి. మీ మొబైల్ నెంబర్ వచ్చి 9492327085. నా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలండి. సో క్యాప్చా ఎంటర్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందండి. సో వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత మనం అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ ఓటీపీని, సో ఒక్క నిమిషం అండి, ఓటీపీ అనేది వస్తుంది. సో వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత మనం అక్కడ చూసుకోవచ్చండి, మనకి ఏమేమి మన మొబైల్ పైన ఏమేమి సిమ్ములు ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చూసుకోవచ్చండి. సో ఇక్కడ చూడండి, మనకి ఓటీపీ అనేది వచ్చిందండి. సో వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలండి. ఇక్కడ 437018. సో ఇది ఓపెన్ చేసి మనం లాగిన్ చేయాలండి. సో లాగిన్ చేసిన తర్వాత మనకేంటంటే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుద్దండి. సో ఒక్క నిమిషం, పేజ్ అనేది లోడ్ అవుతుందండి. సో పేజ్ ఇక్కడ చూడండి. సో పేజ్ అనేది ఇలా లోడ్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి, నా ఆధార్ కార్డ్ పైన అంటే 3 సిమ్ములు అనేది తీసుకున్నానండి. సో 3 సిమ్ములు అయితే తీసుకున్నాను. ఇది వచ్చి ఇది వచ్చి మా నాన్నది కూడా ఏంటంటే నా సిమ్ నుంచే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి నా యూట్యూబ్ది అండి, ఇది వచ్చి నా పర్సనల్ నెంబరు. సో ఇవే ఉన్నాయండి. సో దీని కాకుండా ఇంకేమైనా కానీ ఉంటే మీరు ఇక్కడ ఏం లేదు. సో మీ మొబైల్ నెంబర్ కాకుండా ఇంకేమైనా మొబైల్ నెంబర్ మీరు కానీ ఇక్కడ కానీ చూస్తే మీరేం లేదు, దాని మీద క్లిక్ చేసి సో మీరేంటంటే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీదేంటంటే నాట్ మై నెంబరు అని కానీ క్లిక్ చేస్తే అదేంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే రిపోర్ట్ కానీ చేస్తే మీకు ఏంటంటే ఆ సిమ్ అనేది డియాక్టివేట్ అయిపోతుందండి. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.